రైట్. నమస్తే అండి. ప్రజలకు సేవలు అందించాల్సిన ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులు ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నారు. మాకు సమాన వేతనం ఇవ్వట్లేదు, వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు, గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పలుసార్లు మేము గవర్నమెంట్ కు విన్నవించుకున్నా కూడా ఇప్పటి వరకు జైల్లో పెట్టిన దాఖలాలు ఉన్నాయి, మమ్మల్ని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి, కానీ పట్టించుకోవట్లేదు. మేము కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తుల్లో కూడా మేము పెద్ద ఎత్తున సేవలు అందించాం ప్రజలకు అని చెప్పి ఈరోజు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి, ధర్నా చౌక్ లో ధర్నా చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సేవ చేయడం బంద్ చేసి ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి మీ ప్రాబ్లం అసలు? నమస్తే సార్, మాది ఎన్హెచ్ఎం ఆయుష్ డిపార్ట్మెంట్ సార్. స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ మా క్యాడరు. ఆల్రెడీ 2009లో రాజేందర్ రెడ్డి అని చెప్పి ఒక డైరెక్టర్ ఉండే, ఆయుష్ డైరెక్టర్ గా. అతను ఏ స్టేట్ లో కూడా స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ అనేది క్యాడర్ లేదు సార్. కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ రాజేందర్ రెడ్డి గారు స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్ అని చెప్పి ఎంఎన్ఓ అని తీసేసి ఈ ఒక ఎస్ఎన్ని దాంట్లో యాడ్ చేసేబట్టి మేము ఎక్కడ కానీ ఊడవడము తుడవడము అన్ని పనులు చేస్తున్నాం సార్. మా ఈ తెలంగాణలో ఆల్రెడీ 320 మంది దాకా ఉన్నాం సార్. మేము ప్రతి పిఎస్సిలో చేస్తున్నాం వరకు. వాళ్ళు డాక్టర్లు ఏ పని చెప్పినా ఆ పని చేస్తున్నాం సార్. కానీ మేము చేయవలసిన పని ఏంటంటే మా యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతిలో ఉన్నటువంటి వర్క్ చేయాలి సార్. కానీ మేము పిఎస్సిలో వాళ్ళు ఏ డాక్టర్ చెప్పినా కూడా అన్ని పనులు మేము చేస్తున్నాం సార్. మినిమం మేము 16-17 సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేయబట్టి. మాకు క్యాడర్ ఒకటి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓగా క్యాడర్ చేంజ్ చేసి మాకు వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చేటువంటి బేసిక్ పే ఎలా ఉందో అది మాకు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సార్. మేము 16 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. మాకు ఎటువంటి గవర్నమెంట్ మాకు లాభం చేయలేదు సార్ ఇప్పటి వరకు. మా జీతము 10,204 రూపాయలు సార్. అది కూడా నెలకు రావడం లేదు సార్. ఇది మా ప్రాబ్లం సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని కొద్దిగా రెగ్యులర్ చేసే అటువంటి ప్రయత్నం చేయండి. లేదు అటువంటి అవకాశం లేనప్పుడు సమాన పనికి సమాన వేతనం అన్న మాకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది సార్ అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై ఎన్హెచ్ఎం, జై జేఏసీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము అందరం ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్. మేము ఇప్పుడు 3 yearsగా ఎన్హెచ్ఎంలో చేస్తున్నాం ఎంఎల్హెచ్పిగా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాబ్లం ఏంటంటే మా క్యాడర్ అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఎంఎల్హెచ్పి అంటే ఎవరికి తెలియదు. యాక్చువల్గా మా క్యాడర్ ఇప్పుడు ఏపీలో కానీ మిగతా స్టేట్స్లో కానీ ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లో కానీ సిహెచ్ఓ అని పిలుస్తున్నారు. కానీ మమ్మల్ని ఇక్కడ ఎంఎల్హెచ్పి కానీ కూడా గుర్తు చేయట్లే ఎవరు. ఎంఎల్హెచ్పి అంటే ఏంటిది, అసలు ఎంఎల్హెచ్పి అంటే ఏంటిది అనేది కూడా తెలియదు అసలు ఎవరికి. అట్లాంటిది ఒకటి క్యాడర్ ఒకటి చేంజ్ కావాలి, డెసిగ్నేషన్ అనేది. ఇంకొకటి ఏంటంటే మా శాలరీ నెలకి రావడంలే. మా శాలరీ వచ్చేసరికి 29,900, అలా 200 కట్ చేసి 29,700 ఇస్తున్నారు. సో మిగతా స్టేట్స్లో కానీ 40,000 శాలరీ ఉంది. మేము 29,000 శాలరీకే పనిచేస్తున్నాం. అందుకని మా 10,000 అది ఈక్వల్ పే అని సమాన పనికి సమాన వేతం ఇచ్చేటట్టు సీఎం గారు కానీ అందరు కానీ దృష్టి పెట్టాడే ఒకసారి అందరినీ కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే వర్క్ లోడ్ కూడా కొద్దిగా ఎక్కువ అయిపోయింది కోవిడ్ తర్వాత. మాకు పిఎస్సి ఓపీ డ్యూటీ చేయడం కానీ ఇంకా మిగతా వేరే ఇప్పుడు అంటే ఇక్కడ డిఎంహెచ్ఓ ఎట్లా ఉన్నదో అట్లా మెడికల్ ఆఫీసర్ బట్టి వర్క్ జరుగుతుంది. కాబట్టి ఆ పిఎస్సి ఎందుకంటే మాది ఆర్మ్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, కాబట్టి ఆ వర్క్ అనేది అక్కడనే చేయాలి. కాకపోతే పిఎస్సికి వెళ్ళి చేయడం అంటే ఇక్కడ విలేజ్లో వాళ్ళు చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళడం ఏంది, ఇక్కడ ఉంది కదా హాస్పిటల్, ఫస్ట్ ఎయిడ్ మీ పరిధిలో ఏం వర్క్ ఉందో ఆ వర్క్ చేయాలి. కానీ మీ పిఎస్సికి వెళ్ళి చేయడం ఏంది అనేది అది కూడా ఒకటి. పిఎస్సి డ్యూటీస్ అనేది కూడా తీసేయడానికి ఆన్లైన్ వర్క్ కొద్దిగా తగ్గియడానికి చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్టు సీఎం గారిని కానీ అందరినీ, మినిస్టర్స్ని కానీ అందరినీ, మా మహేందర్ సార్ని అందరినీ మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మాకు స్ట్రెంత్ ఇవ్వడానికి జరా కోరుకుంటాం. జై హింద్, జై జేఏసీ, జై ఎన్హెచ్ఎం. ఇప్పుడు వస్తుంది సార్, రెగ్యులర్ గా వస్తుంది. ఇప్పుడు పోయిన నెల పడ్డది. ఇది కొంతమందికి ఉన్నాయి సార్, కొంతమందికి యూనియన్ బ్యాంక్ అని అకౌంట్ అని అవన్నీ అది ట్రాన్సాక్షన్ సరిగా లేదని టెక్నికల్ ఇష్యూ అని చెప్పి కొంతమందికి చాలా మందికి పెండింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళకి డైలీ వేజెస్ కానీ వాళ్ళ స్కూల్లో ఫీజు కానీ అందరు వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా శాలరీ అనేది ఇదివరకు కూడా నోటీసులు ఏమిచ్చారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి. ఖచ్చితంగా ఫస్ట్ కి శాలరీ పడదు, కానీ పడట్లే. ఫస్ట్ కి 10th కో 11th కో 15th పడుతుంది. అది కూడా ఇప్పుడు ఈ మధ్యలో పడ్డది. కానీ ఇంత మిగతా చాలా డిపార్ట్మెంట్స్ కి శాలరీస్ అనేది రాలే. ఇంకోటి మెయిన్ మోటివ్ ఏందనేది మేము అందరం వర్క్ చేస్తున్నాం కాబట్టి మా వర్క్ తగ్గట్టు మమ్మల్ని రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం.